ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు సేకరించింది వైసీపీ. సేకరించిన సంతకాలను రేపు గవర్నర్ కు సమర్పించబోతుంది. జిల్లాల నుంచి ఇప్పటికే తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి చేరుకున్న వాహనాలను ర్యాలీగా లోక్ భవన్ కు తీసుకెళ్లబోతున్నారు జగన్. జగన్ తో పాటు పార్టీ ముఖ్య నేతలు లోక్ భవన్ కు వెళ్లబోతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను PPP మోడల్లో నిర్మాణం చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమ బాట పట్టింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక రూపాలుగా నిరసన కార్యక్రమాలు చేపట్టి కోటికి పైగా సంతకాలు సేకరించింది. వీటిని గవర్నర్ కు సమర్పించి ప్రైవేటీకరణ వద్దంటూ ఫిర్యాదు చేయబోతున్నారు వైసీపీ అధినేత జగన్. ఇక కోటి సంతకాల సేకరణ విజయవంతంగా పూర్తి చేసిన వైసీపీ ఆ సంతకాలతో కూడిన బాక్సులను జిల్లాల నుంచి వాహనాల్లో తాడేపల్లికి తెప్పించింది. రేపు ఉదయం 10 గంటలకు సంతకాల పత్రాలతో కూడిన వాహనాలను పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జెండా ఓపి లోక్ భవన్ కు పంపబోతున్నారు జగన్. వాహనాలు పంపిన అనంతరం పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్స్, సీనియర్ నాయకులతో వైఎస్ జగన్ సమావేశమవుతారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించబోతున్నారు. సమావేశం తర్వాత నేతలందరితో కలిసి లోక్ భవన్ కు జగన్ వెళ్లబోతున్నారు. సాయంత్రం 4 గంటలకు కోటి సంతకాల ప్రతులతో గవర్నర్ ను కలిసి ప్రైవేటీకరణ వద్దంటూ ఫిర్యాదు చేయబోతున్నారు జగన్. ఇక గవర్నర్ కు ఫిర్యాదు అనంతరం న్యాయస్థానాలను ఆశ్రయించాలన్నది వైసీపీ నిర్ణయం. PPP నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం చేయాలని నిర్ణయించింది వైసీపీ.